చేశాను అనుకుంటున్నా. మీ బ్లెస్సింగ్స్ 26th కి ఐ మీన్ మా టీం అందరికి కావాలి. ముఖ్యంగా మా కొడుకు కోడలు చాలా బాగా అలరిస్తారు. అందరికి మరోసారి హ్యాపీ ఉగాది. గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో శ్రీదేవి చెప్ప తల్లి మన వాళ్ళకి ఉగాది రోజున మన సినిమా ఇంకో వారం రిలీజ్ అవుతుంది. ఉగాది నువ్వు ప్రతి సంవత్సరం నువ్వు ఎలా జరుపుకుంటావు? నువ్వు ఎంజాయ్ చేసే పండగ ఏది అసలు మామూలుగా? నేను ఎంజాయ్ చేసే పండుగ ఏముందంటే అది సంక్రాంతి సార్. ఎందుకంటే ఆ 3 రోజులు మా ఇంట్లో ఉంటాను కదా, అందుకు. ఇంట్లో ఉండడం అంటే ఇంట్లో ఉండడం అంటే మా ఊర్లో ఉంటాను కాబట్టి నాకు ఆ 3 రోజులు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆ తర్వాత ఏమైనా ఉందంటే ఉగాది పచ్చడి కోసం నాకు ఉగాది అంటే చాలా ఇష్టం. సో అది ఈ ఇయర్ చాలా స్పెషల్, ఎందుకంటే ఇంకొక 1 week లో బ్యాండ్ మేళం అనే సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ తప్పకుండా చాలా చాలా బాగుంటుంది. సో అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. సతీష్ సార్, ఈ సినిమా చాలా కష్టపడి చాలా ఇష్టపడి తీసాము. ఫస్ట్ సినిమా కాబట్టి ఖచ్చితంగా ఇదే నా లైఫ్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. దీన్ని బట్టే నెక్స్ట్ నా లైఫ్ కూడా ఉంటుందని బిలీవ్ చేస్తున్నాను. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. 26th రోజు వచ్చి చూస్తారని ఆశిస్తున్నాను. గుడ్, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హీరో గారు, మా సినిమా మార్చి 26వ తారీఖున రిలీజ్ అవుతుంది, శ్రీరామనవమి రోజు. ఆయన ఆశీర్వాదాలతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా అందరికి ఉండి మా సినిమాని పెద్ద హిట్ చేస్తాను నమ్ముతున్నాను. చాలా ఇష్టపడి కష్టపడి ప్రేమించి సినిమాలు తీసాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ కమ్ టు థియేటర్స్. మీకు తప్పకుండా నచ్చుతుంది. గ్రేట్. కొన ముందు అందరికీ తెలియాల్సింది ఏంటంటే, నేను కూడా పొద్దున కొంత రీసెర్చ్ చేశాను. ఓకే, పరాభవన సంవత్సరం అంటే ఇదేంటి? పరాభవం అంటే నెగటివ్ ఫీలింగ్ ఉంటుంది. నెగిటివ్ ఫీలింగ్ కదా, కాదు, అందులో అలా అనుకోవద్దు. పరాభవనామ సంవత్సరం అంటే మన అహం మీద, అహంకారం మీద, చెడు మీద, చెడుకి పరాభవం జరగాలి. ఒక దాని మీద ధర్మం, ఈవెన్ మన ఈగోని చంపాలి. ఆ ధర్మం, వీటన్నిటి మీద, చెడు మీద ధర్మం గెలవడం మేము పరాభవన సంవత్సరం యొక్క ఉద్దేశం. కరెక్ట్. అంటే చెడు మీద విజయం సాధించడమే ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం పరాభవన సంవత్సరం ముఖ్య ఉద్దేశం. అదే మెయిన్ విశిష్టత అది. సో అది నెగిటివ్ వర్డ్ కాదు, అది ఇట్స్ ధర్మం వీటన్నిటి మీద గెలుస్తుందని చెప్పడం. సరే, అది పక్కన పెడితే బ్యాండ్ మేళం సినిమా, నేను నిన్న ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుంది అని చెప్పడానికి నాకు ఒక చిన్న మన మెతుకు అంటారు కదా, ఆ మెతుకు నేను నిన్న అది పట్టుకున్నా. అదేంటంటే, మన సినిమాకి పనిచేసిన కెమెరామెన్ సతీష్ ముత్యాల డిఐ చేస్తూ ఫైనల్ రీలు చూస్తూ 6వ రీలు చివరికి వచ్చేటప్పుడు 6వ రీలు డిఐ చేసిన కలరిస్టులు కానీ వీళ్ళు కానీ మొత్తం అందరూ అతను తెలియకుండా ఏడిచేస్తున్నాడంట. అందరు చూశారు, వాళ్ళు ఏడుస్తున్నారంట. బయటకు వచ్చి నాకు ఫోన్ చేశాడు, సార్ నేను సినిమా పనిచేసా, ప్రతి షాట్లో వెనకాల ఉన్నా, ఇది సినిమా అని తెలుసు, అన్నీ తెలుసు, కానీ నా కన్నీళ్ళు ఆగలేదు సార్. ఆ క్లైమాక్స్కి, ఆ లాస్ట్ హాఫ్ అన్ అవర్కి నా గుండె బరువెక్కిపోయింది. అంటే అప్పుడు అనుకున్నా, ఓహో నీ గుండె బరువెక్కింది, నా జోబు నిండింది అనుకున్నా. అలాగా అంటే ఒక సినిమాకి పనిచేస్తూ ఇంతకాలం ట్రావెల్ అయ్యి తను అంత ఇన్వాల్వ్ అయిపోయి అన్కంట్రోలబుల్గా ఏడ్చేసాడంట. వచ్చేసి నాకు చెప్పాడు, సార్ ఈ సినిమా పెద్ద హిట్ సార్. అలాగే మిక్సింగ్ ఇంజనీర్, వీళ్ళందరూ పోస్ట్ ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యేవాడు కదా, మిక్సింగ్ ఇంజనీర్లు, కలరిస్టులు. సో వాళ్ళే మన ఫస్ట్ ఆడియన్స్. ఎక్కడ మిక్సింగ్ ఎక్కడ చేశారు? ఫైనల్ సారథి స్టూడియోస్. అక్కడ సతీష్ అని, తను కూడా సతీష్ హెచ్ శ్రీధర్ మీడియా ఆర్టిస్ట్. అవునవునవును, ఇండియాలోనే టాప్ మోస్ట్ సౌండ్ డిజైనర్. చెన్నై టాప్ మోస్ట్, ఇండియాకి టాప్ హెచ్ శ్రీధర్. నేను నా ఫస్ట్ సినిమా సత్య రాంగోపురం చేసింది అతను. దిల్సే బండరత్వం అన్ని సినిమాలకి సౌండ్ ఇంజనీర్ అతను హెచ్ శ్రీధర్. అవునవును, హెచ్ శ్రీధర్ కి అసిస్టెంట్ సతీష్ తెలుసు, కలిసాను నేను. సో సతీష్ నాకు బయటకు వచ్చి నాకు 2 చేతులు పట్టుకుని చెప్పాడు, సార్ ఇది చాలా పెద్ద హిట్ సార్ అని. అందుకనే నేను కూడా అంతేనయ్యా. ఒక సినిమా నేను హీరోగా చేసినప్పుడు ఫస్ట్ కనుక్కునేది వీళ్ళనే. అక్కడే తెలిసిపోతుంది మనకి. డబ్బింగ్ థియేటర్, సౌండ్ రికార్డిస్టులు, మిక్సింగ్లు, రీ రికార్డింగ్, ఇంకా ఎడిటర్. ఎలా డబ్బింగ్ ఇంజనీర్ ఉన్నాడు కదా శ్రీనివాస్. సార్ మీరు ఎంత పెట్టారు సార్ అన్నాడు.
నేను 10 దాకా పెట్టాను లేవయ్యా అన్నాను. అయితే పక్కనే ఇంకో 0 వేసుకోండి సార్ అన్నాడు. 100 తథాస్తు. అది అంతా వీళ్ళ చేతుల్లో ఉంది. తథాస్తు. ఏమో సార్, ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఎందుకో తెలియదు సార్, అంటే కోర్టు తర్వాత ఇమీడియట్ ఈ సినిమా రావడం అది సెంటిమెంట్ గా మార్చిలోనే మళ్ళీ ఎస్ కోర్టు రిలీజ్ అయ్యి 1 year అయింది మొన్న March 14th కి. సో మళ్ళీ మార్చ్ లోనే సెంటిమెంట్ గా మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ రిలీజ్ అవుతుంది. వీళ్ళందరూ ఉండడం, మీరు ఉండడం, 4 రిపీట్ అయ్యారు కోర్టు నుంచి. విజయబుల్ గా నేను, అవును. వీళ్ళిద్దరు, నేను నువ్వు, 4 రిపీట్ అందరూ వచ్చి. 5 సార్. ఇంకొక విహాన్ కూడా ఉన్నారు. అందుకే విహాన్ ఉన్నారు. ఓకే ఓకే ఓకే. సో విన్నారు కదా, ఇది ఒక విధంగా మాట్లాడుతుంటే ఎన్నో విషయాలు నాకు కూడా, ఎందుకంటే యాక్ట్ చేశాను కానీ ఎన్నో విషయాలు ఈరోజు షేర్ చేసుకోవడం జరిగింది మేము అందరం. సో ముఖ్యంగా మా సతీష్కి యాజ్ అ డెబ్యూ డైరెక్టర్ నా సెంటిమెంట్ మీరు మళ్ళీ నిజం చేయాలి. ఎందుకంటే నా డెబ్యూ డైరెక్టర్ అందరూ ఫస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం అయింది అందరికీ ఈ మధ్య కాలంలో కూడా. కమిటీ కుర్రాళ్ళు కానీ, ఇప్పుడు మొన్న మనం చేసిన కోర్టు కానీ, కిరణ్ బోరం కానీ ఫస్ట్ చేస్తారు. అలాగన్నీ ఫస్ట్ పోలీస్ స్టోరీ కూడా థ్రిల్లర్ మంజుకి ఫస్ట్ డైరెక్షన్ అంతవరకు ఆయన ఫైట్ మాస్టర్. అలాగే కోన హీ హాస్ ఎ వెరీ గుడ్ జడ్జిమెంట్. ఎందుకంటే ఫైనల్ గా హిట్లు ఫ్లాప్లు మా చేతుల్లో ఉండవు, అది మళ్ళీ మీ చేతుల్లో ఉంది. చేసే ప్రయత్నం మేము సిన్సియర్ గా చేయాలి. సో కోనా కూడా ఎన్నో 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 వందల కథలు ఎన్నో 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 చూశాడు. తను ఈ కథ నచ్చి ఈరోజు వాళ్ళ పిల్లల పేర్ల మీద ఈ సినిమా స్టార్ట్ చేసి ఈరోజు ఒక మంచి కథతో, ఒక మంచి ప్రయత్నంతో మేము ముందుకు రావడం జరుగుతుంది. సో అలాగే ముఖ్యంగా ఇటు రోషన్కి కానీ, శ్రీదేవికి కానీ మళ్ళీ కోర్టు తర్వాత వచ్చే సినిమా. సో తప్పకుండా వీళ్ళిద్దరిని చూడడానికి థియేటర్కి వస్తారన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే సూపర్ హిట్ కాంబినేషన్ తర్వాత మళ్ళీ ఒక మంచి సినిమాతో మేము ముందుకు రావడం. ఆల్రెడీ చాలా బస్ క్రియేట్ అయింది. ఇప్పుడు సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ప్రతిదీ ఏది రిలీజ్ చేసా అన్నిటికీ. తర్వాత మర్చిపోయాను, నిన్న ఒక సాంగ్ ఏంటి కొత్తగా సునీత గారు పాడారు, అద్భుతం, వెరీ గుడ్, బాగుంది. అది కూడా నేను కూడా ఉన్నాను. అవును, నేను కూడా ఉన్నా కొంచెం. నాకు డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేశారు. వెరీ గుడ్. అది నాకు చాలా అసలు కదా. అవును సార్, కాసర్ల శ్యామ్ అది రాసింది డిస్ట్రిబ్యూటర్. అది కూడా రాయలసీమ వాళ్ళు అంటే మనం ఏమనుకుంటాం, వాళ్ళకి రక్తపాతాలు అంటే ఇష్టం అనుకుంటాం కదా. వాళ్ళకి సునీత సాంగ్కి అతను కనెక్ట్ అయ్యి, ఏమంటే మా ఇంట్లో వాళ్ళకి, మా ఆవిడకి, మాకు అందరికీ మేము పొద్దు నుంచి అదే పాట పెట్టి వింటుంది, అందులో ఒక ఆర్ద్రత అందులో ఉన్నావు, తెగ మాట్లాడాడు. నేను అనుకున్నప్పుడు వెంటనే నేను సునీతకి ఫోన్ చేసి చెప్పాను, చెల్లి ఈ సాంగ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సునీత గారు కొన్ని పాటలు బ్రహ్మాండం, అసలు చాలా బాగా పాట, ప్రాణం పోసింది. ఈ పాట కూడా చాలా బాగుంది. సో టోటల్గా నేను ఒక కొత్త సాంగ్ వచ్చింది. సో అన్నిటికీ బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఉంది. సో ముఖ్యంగా రోషన్ కోసం, శ్రీదేవి కోసం, మా యోగిత, మా చెల్లి యోగిత గారి కోసం, అలాగే ఎలాగో మా డెబ్యూ. సో వీళ్ళందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని, మళ్ళీ ఒక పెద్ద సూపర్ హిట్ అవ్వాలని, మా ప్రయత్నాన్ని మీరు థియేటర్స్కి వచ్చి చూసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఉగాది పర్వదినాన్ని మిమ్మల్ని ఇలా కలవడం, మీకు ఆ భగవంతుడు, ముక్కోటి దేవతలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, అలాగే ఈ శ్రీరామనవమి శ్రీరాముడి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆ జై శ్రీరామ్ అనగానే ఏదో తెలియని ఒక ఆవేశం వస్తుంది, ఒక ఆనందం వస్తుంది, ఒక వైబ్రేషన్ వస్తుంది. అలాంటి శ్రీరామనవమి రోజున మన సినిమా రిలీజ్ అవుతోంది. సో తప్పకుండా మీరు అందరూ వచ్చి చూసి ఆశీర్వదించండి. అలాగే ఈ సినిమాలో ఇప్పుడు అంత విన్న తర్వాత అనిపించింది ఏంటంటే నవరసాలు ఉన్నాయని తెలిసింది. అలాగే ఈరోజు మా కోన ఇంటి నుంచి వచ్చిన ఈ షడ్రుచులు, ఈ ఉగాది పచ్చని మేము షేర్ చేసుకుంటూ, మీరందరూ కూడా పిల్ల పాపలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు.